ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం చికిత్సాక్రమం, శిక్షణాక్రమం అనేటువంటి విధానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దానికి ఉపమానం, ఉపకరణం ఉపయోగించుకుంటాం. సో చి యోగా ఆర్ కీ యోగా, చిన్ యోగా. సో చిన్ అన్నా, కీ అన్నా, చి అన్నా, చైర్ అన్నా, సో అదంతా కూడా ఉత్కటాన్ని, మన కుర్చీని అలా అంటారని, ఆ కుర్చీని ఉపయోగించుకొని మనం అన్ని ఆసనాలు వేయొచ్చని, మరియు అన్ని సమస్యల్ని మనం తీర్చుకోవచ్చని, మన ఆధునిక జీవన శైలికి సంబంధించినటువంటి 45 రకాల వ్యాధుల్ని మనం ఈ కుర్చీని ఉపయోగించి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇలా 2 కుర్చీల్ని తీసుకొని, ఇలా ఒక కుర్చీని ఎదురుగా ఉంచి, ఇంకో కుర్చీని ఇలా తీసి ఇలా ఉంచి, నెమ్మదిగా ఇలా కూర్చొని ఎలా కూర్చోవాలో చెప్పాం. ఇప్పుడు ఈ కాలు దూర్చి కూర్చుందాం. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు ఎడమ కాలుని దూర్చాను. ఇప్పుడు కుడి కాలుని దూర్చాలంటే నేను కుడి కాలు అటు పెట్టాను అనుకోండి, మీకు కనపడదు కదా, అవునా? సో అందుకని అటు ఫేసింగ్ అవుతుంది కదా. అందుకని ఏం చేయాలి ఇంటెలిజెంట్గా, సో నేను ఇటు కూర్చోవాలి, అవునా? ఆ కుర్చీలోంచి ఇటు కూర్చోవాలి. ఇప్పుడు కూర్చొని ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు కుడి కాలుని ఇందులో దూర్చాలి, అవునా? దూర్చి ఏం చేయాలి, సో నెమ్మది కుడి కాలులో ఇలా దూర్చి ఇలా కూర్చోవాలి. చూసారా, ఇలా కూర్చోవాలి. సో మీకు చూపిస్తున్నాను ఈ కుర్చీలో ఎందుకు కూర్చోవాలి. ఈ కుర్చీలో ఇప్పుడు నేను కుడి కాలుని లోపల దూర్చాను. ఇప్పుడు ఏం చేయాలి, అర్ధమచ్చేంద్రియ ఆసనం ఎడమ వైపుకి చేయాలి కదా, కుడి వైపుకి చేయాలి కదా. సో ఎడమ కాలుని క్రాస్ చేయాలి. సో ఎలా క్రాస్ చేస్తాను చూడండి, ఇలా క్రాస్ చేస్తాను. చూసారు కదా, హాయిగా కూర్చొని, హాయిగా ఇలా కూర్చొని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవ్వరు మిమ్మల్ని ఏమన్నారు. నేనే చెప్తున్నాను కదా హాయిగా కూర్చోమని. సో యోగా అంటే ఇంత హాయిగా ఉంటుందా సార్? అవునయ్యా, యోగా అంటే హాయిగా ఉంటుంది, అవునా? నీ సమస్యల్ని, నీ వ్యాధుల్ని నిర్మూలన చేసేటువంటి యోగా ఇలాగే ఉంటుంది. అంతేగాని నువ్వేదో శరీరాన్ని పీడిస్తే అవునా వ్యాధులు పోతాయనేటువంటి భ్రమలో ఉండకు. శరీరాన్ని పీడించటం అది సృష్టి క్రమంలోనో రక్షణ క్రమంలోనో శరీరాన్ని ఒక క్రమబద్ధీకరణలో పీడన చేస్తే అది కండరాల వృద్ధి, కణజాలం వృద్ధి, కొత్తగా ఒక నవ యవ్వనంలా తయారవుతావు. కానీ వ్యాధుల్ని నివృత్తి చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఈ పీడనం అనేది వ్యాధులు పీడిస్తే వ్యాధులు పోతాయనుకుంటే తప్పు, అవునా? సో అందుకని సో మనం పీడించకూడదు. సో హాయిగా సుఖంగా ఉండాలి ఆసనం. సో అందుకని హాయిగా ఎంజాయ్ చేయాలి, ఇలా చేయబెట్టి ఇలా హాయిగా అనుకుంటూ, అవునా? ఎవరితో అయినా కబుర్లు చెప్పకూడదనే అంటారు. ఎందుకంటే మీ మైండ్ ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, ఎవరితో మాట్లాడాలన్నా కూడా సో ఎస్. సో ఇప్పుడు నువ్వు ఆఫీస్లో కూర్చున్నావయ్యా, అవునా, ఎవరో వచ్చారు మాట్లాడుతున్నావు, ఎస్ ఇలా కూర్చొని శుభ్రంగా నువ్వు మాట్లాడవచ్చు, అవునా? సో నీ కుర్చీ పెట్టుకొని కుర్చీలో అటు తిరిగి ఇటు తిరిగి ఇలా ఇప్పుడు చెప్పిన ఆసనాలన్నీ నువ్వు చేస్తూ మాట్లాడవచ్చు. దానివల్ల నీట్ అంటాం. అంటే నీట్ అంటే ఏంటి, నాన్ ఎక్సర్సైజబుల్ ఆల్టర్నేటివ్ థర్మోజెనసిస్ అంటాం. అంటే ఏదో మార్నింగ్ ½ అన్ అవర్ చేస్తే యోగా చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఆరోగ్యం ఉంటుంది అనుకోవడం పొరపాటు. సో శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, ఈ రోజంతా కూడా నువ్వు ఏ పని చేసినా కదులుతూ చేస్తే, నిల్చొని చేస్తే, కదులుతూ చేస్తే, అది కూడా ఒక యోగా ఏదైనా ఒక ఆసన రూపంలో కనుక నీ పోస్చర్ ఉంటే అబ్బా, సో దానివల్ల నీ సమస్యలు ఇంకా తొందరగా సాల్వ్ అవుతాయని చెప్పారు. అందుకే యోగా అనేది నీ నిత్య జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ పని చేసినా, సో నువ్వు ఆఫీస్లో ఏ పోస్చర్లో కూర్చున్నా కూడా సో ఇలా కుర్చీలో విభిన్న రకాలుగా కూర్చొని నీ సమస్య నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. క్లయింట్తో మాట్లాడడమే కదా, ఎవరితో మాట్లాడడమే కదా. నువ్వు చెప్పు, ఇగో ఇలా కూర్చుంటే నీకు కూడా మంచిది, ఆఫీస్లో నువ్వు ఇలా కూడా కూర్చొని మాట్లాడవచ్చు, కూర్చొని ఇలా పని చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల అటు ఆరోగ్యం బాగుపడుతుంది, అవునా? సో ఆ తర్వాత నీ పని అయిపోతుంది. అందుకని పని చేసే చోట యోగా ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి. దాన్ని నీట్ ఎక్సర్సైజ్ అని అంటాం. ఇంట్లో కూడా మనం ఊరికే కూర్చుంటాం, అవునా, గుడ్డలు ఏదో ఒకటి కుట్టటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, ఎంబ్రాయిడరీ చేయటమో గుడ్డలు కుట్టటమో ఏదో ఒకటి చేస్తాం. అలాంటి పనులన్నీ కూడా విభిన్న రకాల పోస్చర్ ఇప్పుడు చూపెట్టి అన్ని పోస్చర్లలో అన్ని రకాల డైరెక్షన్లో తిరుగుతూ చేసుకోవచ్చు. దాన్నే ఏమంటాం, యుక్తి అని అంటాం, దాన్నే నాక్ అని అంటాం, దాన్నే మెలకువ అని అంటాం, దాన్నే విజ్డమ్ అంటాం.
దాన్నే తెలివి అంటాం, దాన్నే జ్ఞానం అంటాం. అవునా? ఈ విధంగా మీరు యోగాని సో చక్కగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఉదయం పూట నేను చెప్పేప్పుడు మాత్రం సో అటేటో చూస్తూ మీరు సో చేయకూడదు. సో ఇటు ఇటు చూస్తూ మైండ్ అక్కడే ఉంచి, ఉదయం పూట మాత్రం మైండ్ అక్కడే ఉంచి మాట్లాడకుండా ఏం పని చేయకుండా నేర్చుకునేప్పుడు అలా నేర్చుకోవాలి. కానీ రోజంతా పని చేసేప్పుడు సో మీరు అటు మాట్లాడుతూ ఏ పని చేస్తూ కూడా మీరు ఏదో ఒక యోగా పోస్చర్లో చేస్తే దానివల్ల ఎంతో ప్రయోజనం. మీ బాడీ అనేది తొందరగా ఫ్రీ అయిపోతుంది, మీ సమస్య అనేది తొందరగా సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? సో అద్దం వచ్చేంద్రియాసనం ఇలా కాలు క్రాస్ చేస్తాం కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఇలా ఎదురుగా కూర్చొని శుభ్రంగా, బాహుబలి మూవీలో రమ్యకృష్ణ అమ్మ ఎలా కూర్చుంటుందో సో మీరు కూడా అలా ఇలా పెట్టుకొని హాయి ఇలా కూర్చొని చేస్తే కొంచెం నడుము, కిడ్నీస్, ఆ తర్వాత అడ్రినల్ గ్లాండ్స్ వాటి మీద పనిచేస్తుంది, మీ సమస్య పోతుంది. అవునా? చూడటానికి కూడా చాలా గంభీరంగా గొప్పగా కనిపిస్తారు. అవునా? సో ఇలా కూర్చొని హాయిగా చేస్తూ తర్వాత మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ పైకి కిందకి ఇలా అంటూ సో ఫ్రీ చేసుకోవచ్చు. సో మళ్ళీ నెమ్మదిగా కాళ్ళని కిందకి ఉంచి, అవునా? సో ఈ కాళ్ళని ఇలా ఉంచి, సో కొంచెం ఇబ్బందిగా ఉందా, ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకోండి, ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకోండి. ఫ్రీ చేసుకొని మళ్ళీ ఈ కాళ్ళని కిందకి తీసుకురండి కావాలంటే. సో ఈ కాళ్ళని ఫ్రీ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాం? భారద్వాజాసనం అని అంటాం. సో భారద్వాజాసనం ఇలా కుర్చీని ఇలా పట్టుకొని నెమ్మదిగా పైకి లేపుతూ కిందికి దింపుతూ సో పక్క ఇలా తిరుగుతూ సో నెమ్మదిగా వెనక్కి చూస్తూ కుడి భుజం మీదుగా నెమ్మదిగా ఇలా వెనక్కి చూస్తూ చేసేటువంటి ఆసనం. ఎక్కడ కూడా నొప్పి ఉండకుండా. అందుకే చెప్తున్నాను. ఎందుకని? మీ యొక్క లైన్ ఆఫ్ గ్రావిటీ, లైన్ ఆఫ్ మాస్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇలా ఎత్తుతూ కిందికి దింపుతూ ఇలా తిరిగితే మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఆటోమేటిక్గా అలైన్మెంట్, శిక్షణాక్రమం అనేది వచ్చేస్తుంది, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఇలా నెమ్మదిగా కుడి భుజం మీదుగా ఇలా వెనక్కి చూస్తూ నెమ్మదిగా మీరు చక్కగా ఇలా నెమ్మదిగా ముందుకు రండి. మళ్ళీ హాయిగా ఆసనంలో కూర్చోండి. నెమ్మదిగా కాళ్ళు ఇలా ముందుకు చాపండి, హాయిగా ముందుకు తిరగండి, హాయిగా కూర్చోండి, ఫ్రీ చేయండి. ఆసనం చేసేసాం కదా, అయిపోయింది కదా. హాయిగా మళ్ళీ ఇలా రిలాక్స్ అవుతూ సో శుభ్రంగా ఎడమ కాలు ముందు కొంచెం కుడి కాలని. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కూర్చొని చేసేటువంటి ఆసనాలు ఏంటి? సో కూర్చొని చేసే ఆసనాల్లో సిద్ధాసనం ఎలా చేయాలి, సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎలా రావాలి, ఆ తర్వాత మోకాలు నొప్పులు ఉంటే ఏం చేయాలి, వాటిని ఎలా నివారించుకోవాలి, సో ఎలా చేయాలి, సో నడుము నొప్పి ఉంటే ఏం చేయాలి, అర్ధమచ్చేంద్రియాసనం ఎలా చేయాలి, భారద్వాజాసనం ఎందుకు చేయాలి, సో ఇక్కడ ఉండేటువంటి వెనుముక వంకర్లు ఉంటే ఏం చేయాలి, ఈ సమస్యలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అవునా? అలా కుర్చీలో కూర్చొని అలా చక్కగా వింటూ సో చేస్తూ ఉంటే మన సమస్యలన్నీ ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. సో నెమ్మదిగా మరి కాళ్ళని ఇలా దగ్గరగా తీసుకొచ్చేసి నెమ్మదిగా ఇప్పుడు కుర్చీలో నుంచి మరి బయటికి రావాలి కదా. సో మరి ఎలా రావాలి? సో మీరు ఈ కుర్చీలోకి ఇలా జరిగి చూసారుగా, ఇలా జరిగినా పర్వాలేదు, ఇలా జరిగితే మళ్ళీ ఇలా వచ్చేస్తాం, అయిపోయింది కదా. మళ్ళీ కుర్చీలో ఇలా కూర్చొని, అవునా? సో కాళ్ళని మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకొని, మీకు మొన్న చెప్పాను కదా, కుర్చీ ఎదురుగా ఉంచి, ఇంత ఎదురుగా ఉంచి కాళ్ళని ఇలా ఫ్రీ చేసి, అవునా? ప్రెగ్నెంట్స్ కూర్చునే పోవచ్చు, గర్భిణీ స్త్రీలు ఎలా కూర్చోవాలో అలా హాయిగా కూర్చుంటే అవును ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. సో ఇలా ఫ్రీ చేస్తూ ఇలా కాళ్ళని ఆనించి ఇలా ఫ్రీ చేస్తూ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా సో ఇలా కాళ్ళని ఇలా కిందకి దింపి, ఈ కాళ్ళని ఇలా ఉంచి ఇలా కిందకి దింపి, హర్నియా కానీ హైడ్రోసిల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇక్కడ సో మీరు చూసుకోవాలి, ఏది మీ వృషణాలు అనేవి, మీ టెస్టికల్స్ అనేవి మధ్యలో చిక్కుకుపోకుండా చూసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు నెమ్మది కొంచెం తీసుకున్నారంటే చాలు, ఆరోగ్యంగా ఉంటారు. సో నెమ్మది కాళ్ళని ఇలా ఉంచి కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ ఈ విధంగా మనం కుర్చీలో కూర్చొని చేసేటువంటి ఆసనాలు మనం నేర్చుకుంటున్నాం. సో ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి. సో మళ్ళీ నెమ్మదిగా పాదాల కిందకి ఇలా తీసుకొచ్చేసి చూడండి ఇలా ఫ్రీ చేసుకొని సో నెక్స్ట్ ఆసనం చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది అన్నిటికీ సర్వరోగ నివారిణి ఈ ఆసనం అనేది. ఈ ఆసనం సర్వరోగ నివారిణి. ఆ తర్వాత ఇందులో ఉండేంత సుఖం ఇంకా ఇందులో ఉండదు. సో అన్ని సమస్యల్ని తీసేస్తుంది. ఏది? ఈ రెండు కుర్చీలు ఇలా వేసుకొని. కాబట్టి ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చూడండి. చూడండి ఈ విధంగా ఉంచి సో నెమ్మదిగా లేవండి. అవునా? చూడండి ఎలా వెళ్ళాలో చూడండి. కుర్చీని ఇలా పెట్టుకున్నారు కదా, కుర్చీని దగ్గరగా తీసుకురండి. సో రెండు కాళ్ళని ఏ విధంగా ముందు జాపండి. సో ఇలా కాల్చి కుర్చీని దగ్గరగా తీసుకురండి. నెమ్మదిగా చూడండి. సో ఈ ఎదురుగా ఉండే కుర్చీలోకి ఇలా వెళ్ళండి. వెళ్ళారా?
కుర్చీలోకి ఎలా వెళ్ళాలి చూపిస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూపెట్టమంటారా? ఇలా వెళ్ళండి. మీ కుర్చీ ఎక్కడుందయ్యా? ఇక్కడ ఉంది. ఈ కుర్చీలో ఏం చేయమంటున్నాను? ఇక కాలు ఇలా పెట్టమని చెప్పాను. ఈ కాలని ఇలా కిందకి, ఇలా దగ్గరకి. ఇక ఈ కుర్చీలో చేతులుంచి ఇలా ముందుకు వెళ్ళమని చెప్తున్నాను. ఇలా వెళ్ళావా? ఇప్పుడు ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాం. ఇక ఇప్పుడు ఈ కాలని ఫ్రీ చేసుకో. ఇలా ఫ్రీ చేసుకొని ఈ కుర్చీకి మధ్యలో ఒక 15 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్ల నుండి 15 సెంటీమీటర్స్ మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఈ గ్యాప్ అనేది అవసరం. సో దగ్గరగా ఉంటే మీ తల ఇక్కడ ఆంతుంది, అందుకని ఈ గ్యాప్ అనేది అవసరం. సో ఇలా గ్యాప్ ఉండేలా చూసుకోండి. జాగ్రత్తగా చూడండి. నేను చేసిన తర్వాత, పూర్తిగా వేసిన తర్వాత, చూసిన తర్వాత అప్పుడు మీరు చేయండి. లేకుంటే నాతో పాటు మీరు చేస్తారనుకోండి, సో కొంతవరకే చూస్తారు, ఆ తర్వాత చూడలేదనుకోండి, ఎలా బయటికి రావాలో మనకు తెలియకుండా కష్టం కదా, చిక్కుకుపోతారు కదా. అభిమన్యులాగా చిక్కుకుపోకూడదు, అవునా? సో లోపలికి వెళ్ళడం తెలుసుకోవాలి, బయటికి రావడం కూడా తెలుసుకోవాలి. సో అందుకనే పూర్తిగా గమనించాలి. ప్రతి ఆసనంలో కూడా లోపలికి ఎలా వెళ్ళడం నేర్చుకోవాలి, బయటికి ఎలా రావడం కూడా ఉద్వాసనం అంటాం. ఉద్వాసనం ఎలా పలకాలో కూడా నేర్చుకోవాలి. ఉపసంహరణ, ఉద్వాసన అనేది చాలా ముఖ్యం. సో నెమ్మదిగా కాళ్ళని ఇలా చేస్తూ చూడండి. ఇలా పూర్తిగా ముందుకు వెళ్ళి ఇలా ఫ్రీ చేసుకొని చూడండి. ఇది ఉంది కదా, ఇలా కుర్చీని పట్టుకోండి. శుభ్రంగా చూడండి. మీ ఆసనాన్ని ముందుకు నెడుతూ, అవునా, మీ సీట్ని ముందుకు నెడుతూ, ఆసనాన్ని మీ యొక్క పిరుదుల్ని ముందుకు నెడుతూ, సో నడుముని ఇలా, సో భుజాలని పైకి కిందికి, చూసారా, ఇలా పైకి కిందికి అనుకొని చూసి వేలాడుతూ ఇలా నెమ్మదిగా చూడండి. ఇలా నెమ్మదిగా చేతుల్ని ఇలా వెనక్కి ఇలా తీసుకొచ్చేసి నెమ్మదిగా ఇప్పుడు చేతుల్ని ఇలా వెనక నుండి లోపలికి, చూసారా, ఈ చేతుల్ని ఎలా, నేను ఇక్కడ ఉన్న ఈ చేతులు నేను వెనక్కి ఒరిగాను, మెడని ఫ్రీ చేసుకున్నాను. ఇప్పుడు నా చేతుల్ని వెనక్కి దోపాను. ఇప్పుడు చూడండి, అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వెనక్కి జరిగి ఆసనం చక్కగా ఉందా లేదా, నడుము చక్కగా ఉందా లేదా చూడండి. కాళ్ళని ఇలా ముందుకు చాపండి. హాయిగా ఉందా లేదా చూడండి. మీ నడుము ఎంతో హాయిగా ఉంటుంది. మీ పొట్ట తగ్గడానికి దీనికి మించిన ఉపాయం లేదు. మీ వెన్నెముకలో ఉండే సమస్యల్ని సాధించుకోవడానికి దీనికి మించిన ఉపాయం లేదు. ఇంకేం కావాలండి? సో ప్యాంక్రియాస్, షుగర్, ప్యాంక్రియాస్ మీద, కాలేయం మీద, లివర్ మీద పనిచేయాలన్నా, సో అన్నిటి మీద పనిచేసేది, అన్ని కండరాల మీద పనిచేసేటువంటి ఆసనం ఇది. అందుకే ఇది ఎంతో ఉత్తమమైనటువంటి ఆసనం. సో కాళ్ళని ఇలా ముందుకు పెట్టి నెమ్మదిగా పాదాన్ని ఇలా ఫ్రీ చేస్తూ చేతుల్ని ఇలా ఛాతీ పైకి ఇలా ఉంచుకొని ఇందులో కొన్ని మనం చేయొచ్చు. సో ఇలా హాయిగా, ఫస్ట్ మీరు హాయిగా ఉన్నారా లేదా, నడుము పూర్తిగా ఫ్రీ అయిపోతుంది. మీ నడుము నొప్పి అనేది అసలు ఉండనే ఉండదు. ఎంత నడుము నొప్పి ఉన్నా ఇలా ఒరిగారు, నడుము నొప్పి మటు మాయం, అవునా? సో ఇది నడుము నొప్పిని నివారించుకునేటువంటి విధానం. ఇప్పుడు ఏం చేయాలి? సో మీరు వెనక ఉండేటువంటి పాదాలని ఇలా దగ్గరగా తీసుకొచ్చేసి వెనక ఉండే కుర్చీలో వెనక్కి వెళ్ళండి. ఎంత వెనక్కి వెళ్ళగలిగితే అంత వెనక్కి వెళ్ళండి, అవునా? మీ తల వెనక్కి ఆనాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నెమ్మదిగా కాళ్ళని ముందుకి, చేతుల్ని వెనక్కి ఇలా చాపండి. ఇప్పుడు ఏం చేయండి? కాళ్ళని ఇలా లేపండి. ఇప్పుడు ఇంకా మీ పొట్ట మీద లాగటాన్ని, మీ పొట్ట లాగటాన్ని మీరు గమనిస్తారు. సో స్ట్రెడ్జేష్టికాసనం అని అంటాం. పాదాలని ఇలా ముందుకే, చేతుల్ని ఇలా పైకి లేపుతూ, సో శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ, ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢము సప్తము. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళని కిందకి. ఒకవేళ నొప్పి అనిపించింది చేయకండి, ఏం పర్వాలేదు. మళ్ళీ కాళ్ళని దగ్గరగా తీసుకురండి. మళ్ళీ ఆసనాన్ని కొంచెం ముందుకి, తలని కొంచెం ముందుకు జరపండి, ఫ్రీ అయిపోతుంది. సో మళ్ళీ యథాస్థానానికి మీరు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కాస్త ఇలా ఫ్రీ చేసుకొని, ఇది నడుముకి ఫ్రీగా ఉంటుంది. సో మీకు సర్వైకల్ ప్రాబ్లం ఉంది, మెడ సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎదరగా ఉండేటువంటి కుర్చీలోకి ముందుకు వెళ్ళండి. చూడండి, సో నెమ్మదిగా ఇలా ఉన్నారు కదా, నెమ్మదిగా ఈ చేతుల్ని ముందుకు జరగండి. ఇలా ముందుకు జరిగి చేతులు ఇలా బయటకు వస్తాయి. సో కొంచెం ఇంకా ముందుకు జరగండి. ఇలా చూసారా, ఇప్పుడు నా మెడ వెనక ఉండే కుర్చీ ముందు భాగంలోకి నేను జరిగాను. నా భుజం అనేది వెనక ఉండే కుర్చీ ముందు భాగంలో ఉంది. ఇప్పుడు మీ మెడ ఫ్రీ అవుతుంది. సర్వైకల్ ఎంత తీవ్రమైనటువంటి సర్వైకల్ ప్రాబ్లం ఉన్నా
ఇలా మెడ ఫ్రీ అయిపోతుంది. చూసారా, మీ మెడ తేలిగ్గా తిరుగుతుంది. ఇది సర్వైకల్ ప్రాబ్లంకి. ఇలా మెడని ఫ్రీ చేసుకుంటాం. నడుముని ఎలా ఫ్రీ చేయాలి, మెడని ఎలా ఫ్రీ చేయాలి. నడుము ఫ్రీ చేయాలంటే వెనక్కి జరగాలి కొంచెం. సో మీ మెడని ఫ్రీ చేయాలంటే ఎదురుగా ఉండేటువంటి కుర్చీలో ముందుకు జరగాలి. ఇలా మెడని ఫ్రీ చేసుకోండి. ఇలా ఫ్రీ చేసుకుని నెమ్మదిగా మీరు చక్కగా, సో మీరు విరామాన్ని పొందారు కదా, హాయిగా ఇదే శవాసనం. ఇంకేం కావాలయ్యా, హాయిగా ఇలా ఫ్రీగా. కావాలంటే చేతులు లోపల దూర్చి మళ్ళీ కావాలంటే కొంచెం వెనక్కి జరిగి ఎంతసేపు అయినా హాయిగా ఉండొచ్చు. మీ వెనుముక సమస్య ఉంది, సో కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలతో మొదలెట్టండి. నెమ్మదిగా 10 నిమిషాలు 15 నిమిషాలు ఉన్నారనుకోండి, సో వెనుముక సమస్యలు అనేవి పోతాయి. సో ఇలా కాళ్ళని కదిలిస్తూ ఫ్రీ చేస్తూ చేసేటువంటి ఆసనాలు ఇవి. సో ఎంతో చక్కగా పనికొచ్చేటువంటివి, పొట్టని కరిగించేటువంటివి. సో ఎన్నో రకాల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. మీ వెనుముక సాగుతుంది, పిల్లలు పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా అవుతారు. అవునా, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని ఇండ్యూస్ చేస్తుంది, టెస్టోస్టెరాన్ ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తుంది. అవునా, శరీరంలో ఉండేటువంటి అసమానతను తొలగిస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఆసనం ఇది. అవునా, మీ మైండ్లో ఉండేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మీ యొక్క బీపీని తగ్గిస్తుంది. సో ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా ఈ ఆసనంలో ఉన్నాయి. మళ్ళీ ఎదురుగా ముందుకు జరగండి కుర్చీలో, నెమ్మదిగా చేతుల్ని బయటికి లాగండి. ఇప్పుడు మనం ఎలా రావాలి ఆసనంలో నుంచి వెనక్కి, ఇలా మెడని ఫ్రీ చేసుకుని, సో మీరు మెడని ఇలా ఫ్రీ చేసుకుని నెమ్మదిగా పట్టుకొని చూడండి, ఎదురుగా ఉండేటువంటి కుర్చీలో ముందుకి వెళ్ళి నెమ్మదిగా చూడండి, ఇలా ఈ పొజిషన్కి వచ్చి ఇలా భుజాలని ఫ్రీ చేసుకుని పైకి కిందకి చాలనం చేస్తూ, ఊర్ధ్వ అధచాలనం చేస్తూ, సుపీరియర్ ఇన్ఫీరియర్ చాలనం చేస్తూ, మెడని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ముందుకు రండి. సో నెమ్మదిగా కుర్చీలో జరగండి, ఆయా కాళ్ళని ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా ముందుకు రండి. చూడండి, చేతుల్ని ఇలా ముందుకు వేయండి. కావాలంటే ఇంకా సో ఏది ముంజేతుల మీద మీ మోకాల్ని ఇలా పెట్టి, సో ముంజేతుల మీద పెట్టి, సో మీ యొక్క భుజాల్ని పైకి ఎత్తండి. ఇలా ఇలా ఎత్తితే నడుము పూర్తిగా ఇంకా ఫ్రీ అయిపోతుంది. సో ఇలా పైకెత్తి, ఇలా పైకెత్తి. సో ఇందులో ఇంకా కూడా ఏం చేస్తామంటే చూడండి, సో మీరు జాగ్రత్తగా చూడండి. సో ఇది మీరు చేయకపోయినా పర్వాలేదు, సో మొదలే చెబుతున్నాను. అవునా, కావాలంటే చూడండి, సో ఇలా ఇలా పైకెత్తి, అవునా, కాళ్ళని ఇలా ముందుకొంచి ఇలా ముందుకెళ్ళి, చూసారా, ఇలా చేతులని కిందకి తీసుకొచ్చేసి కాళ్ళని ఇలా, చూసారా, ఇలా ఆసనాన్ని పైకి లేపి దింపి ఇలా, దీన్ని ఏమంటాం, బకాసనం అని అంటాం. ఇంత తేలిగ్గా బకాసనం చేయొచ్చు. అవునా, సో 1 2 3 4 5 6 7 నెమ్మదిగా అలా చేసుకుని, అవునా, మళ్ళీ చూడండి ఆసనాన్ని ఇలా లేపండి, నెమ్మదిగా ఇలా వెనక్కి రండి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇలా చూసారా, ముందు చేతుల్ని ఇలా ఇలా భుజాలని ఫ్రీ చేసుకొని, నడుముని ఫ్రీ చేసుకొని నెమ్మది ఏం చేయాలి, ఇప్పుడు వెనక ఉండే కుర్చీని దగ్గరగా లాగాలి. ఏం చేయాలి, వెనక కుర్చీలోకి వెళ్ళాలి, హాయిగా కూర్చోవాలి. ఆహా, ఎంత ఆనందం. సో యోగా ఎందుకు చేయాలి, ఆనందం గురించి చేయాలి, ఆరోగ్యం గురించి చేయాలి, సుఖం గురించి చేయాలి. చూసారుగా ఎంత సుఖంగా, ఎంత ఆనందంగా, ఎంత హాయిగా చేయొచ్చు. ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా అలా కుర్చీని ఎదురుగా ఉంచి నెమ్మదిగా వెనక్కి జరిగి నెమ్మదిగా మోకాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ, సో ఎలా కుర్చీలో పడుకోవాలి, ఎలా రిలాక్స్ కావాలి, ఎలా శవాసనం వేయాలి, సో ఈ విషయాలన్నీ కూడా మనం ఎన్నో ఆసనాలు ఈరోజు కుర్చీలో కూర్చొని మనం నేర్చుకున్నాం. సో మరి మళ్ళీ మనం ఇలా ఎన్నో విషయాన్ని నేర్చుకుంటూ మళ్ళీ మనం ఇంకా కుర్చీలో చేసేటువంటి ఎన్నో ఉన్నాయి, నిల్చొని చేసేటువంటి ఆసనాలు ఉన్నాయి. సో ఈ 2 కుర్చీలని ఉపయోగించుకొని ఎలాంటి కష్టం లేకుండా మన సమస్యల్ని నివారించుకోవడానికి చికిత్సా క్రమాన్ని ఎలా సాధన చేయాలో మనం నేర్చుకుంటున్నాం. మనం కొన్ని కుర్చీని ఉపయోగించి నిల్చొని చేసేటువంటి ఆసనాలు ఎలా చేయాలి, సో నిల్చొని చేయటం ద్వారా సో మనం వెన్నుముక సమస్యల్ని ఎలా నివారించుకోవచ్చు అనేటువంటి విషయం మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఒక కుర్చీ రెఫరెన్స్గా ఉంటుంది, ఒక కుర్చీ సపోర్ట్గా ఉంటుంది. ఇలా కుర్చీ మధ్యలో నిలబడాలి, 2 చేతులని ఇలా 2 కాళ్ళని ఇలా పెట్టుకోవాలి. సో శరీరంలో ఉండేటువంటి స్కోలియోసిస్ అంటే మన స్పైన్ అనేది ఇలా వంకర తిరగటం కానీ, కైఫోసిస్ అంటే మన గూని అని అంటాం, హంచ్ బ్యాక్ అంటాం, అలాంటిది కానీ, లోడోసిస్ నడుములో ఉండేటువంటి సమస్య కానీ,
ఆంకలైజింగ్ స్పాండిలైటిస్ కానీ, డిస్క్ ప్రొట్రూషన్ కానీ, ఇలాంటి సమస్యలకి పరిష్కారం ఏంటంటే కుర్చీని ఉపయోగించుకుని యోగా చేయటం. ఈ విధంగా పెట్టుకొని తాళాసనం ఎలా చేయాలి అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం. నెమ్మదిగా ఇలా పాదాలని ఇలా పక్కన ఉంచి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ ఎడమ చేయిని ఇలా ఆనించి నెమ్మదిగా కుడి చేయిని నెమ్మదిగా పైకి తీసుకెళ్తూ మీ దృష్టి అంతా వెన్నెముక యొక్క కుడి భాగంలో లోపట ఉండాలి. ఏ విధంగా శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా కాలి మడమని పైకి లేపుతూ, ఇప్పుడు మీ ఎడమ చేయిని పట్టుకుంటారు కనుక స్లిప్ కారు మీ మనసుకు తెలుసు, అందుకని ఆ సహాయం ఉందనేటువంటి విషయం తెలుసు కనుక చక్కగా మీరు చేయగలరు. నెమ్మదిగా ఇలా పట్టుకుని లేస్తే కాలి మడమని లేపుతూ కుడి చేయిని పైకి లేపుతూ శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా 1 2 3 4 5 6 7 అని శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కుడి చేతిని కిందకి, మళ్ళీ భుజాల్ని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా కుడి చేయిని కుడి కుర్చీ పైన ఆనించి నెమ్మదిగా ఎడమ చేయిని భుజాల్ని ఫ్రీ చేసుకుని ఎడమ చేయిని పైకి తీసుకెళ్తూ 1 2 3 4 5 6 7 శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కాలి మడమని కిందకి నెమ్మదిగా చేతుల్ని కిందకి. నేను అలా అన్నంతసేపు మీరు కూడా శ్వాసను పీల్చుకుంటూనే ఉండాలి, శ్వాసను వదిలేస్తూనే ఉండాలి. నెమ్మదిగా 2 భుజాల్ని ఇలా ఫ్రీ చేస్తూ కుర్చీని ఉపయోగించి చేసేటువంటి ఎలా చేయాలి అలాగే నెమ్మదిగా మనం కుర్చీని కొంచెం ఇలా ఎడంగా ఉంచి ఈ కుర్చీని ఇలా కొంచెం ముందుకు ఉంచి నెమ్మదిగా చూడండి. ఇలా ఉంచి ఇలా కుర్చీని పట్టుకొని నెమ్మదిగా ఇలా ఎదురుగా వెళ్ళి కాస్త దూరం ఈ కుర్చీ మధ్య భాగంలో ఎడమ చేయి నానించి నెమ్మదిగా కుడి చేయితో చూడండి ఇలా కుడి చేయితో పట్టుకొని నెమ్మదిగా కుడి చేయి అభ్యంతర చాలనం అని అంటాం. నెమ్మదిగా కుడి చేయిని ఇలా నెమ్మదిగా తీసుకెళ్తూ నెమ్మదిగా పైకి చూడండి ఎంత హాయిగా ఉంటుందో చూడండి. 1 2 3 4 5 6 7 ఇది నడుమును తగ్గించేది, పొట్టను తగ్గించేది. శ్వాసను వదిలేస్తూ మళ్ళీ నెమ్మదిగా కుడి చేయిని ఎలా తీసుకెళ్ళామో అలా తీసుకొస్తూ నెమ్మదిగా కుడి చేయిని ఇలా ఆనించి మళ్ళీ ఎడమ చేయిని ఇలా నెమ్మదిగా పక్కకి తిప్పుతూ చక్కగా నడుముని ముందుకు నెట్టి కాళ్ళని స్ట్రేట్గా ఉంచి నడుముని ముందుకు నెడుతూ ఈ ఎడమ చేయిని చక్కగా వెనక్కి వేలాడేస్తూ 1 2 3 4 5 6 7 శ్వాసలు పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి వస్తూ నెమ్మదిగా 2 చేతులని కిందకి. ఇప్పుడు మనం ఒక్కొక్క చేతితో చేసాం. నెమ్మదిగా కాళ్ళని ముందుకుంచి నెమ్మదిగా 2 చేతుల్ని ఇలా పట్టుకొని చూడండి ఇలా దగ్గరగా నిలబడండి. నెమ్మదిగా 2 కాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఇలా ముందుకు నడవండి. చూడండి ఇలా ముందుకు నడవండి. ఈ కుర్చీని ఎదురుగా కొంచెం దూరంగా ఉంచండి. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. నెమ్మదిగా ఇలా ఎదురుగా నడవండి. ఇలా చూడండి. మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటారో ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడ ఆగిపోండి. మళ్ళీ చక్కగా భుజాల్ని ఫ్రీ చేస్తూ 1 2 3 4 5 6 7 8 కాలి మడమని పైకి లేపుతూ 9 10 11 12 13 14 చూడండి. నెమ్మదిగా వెనక్కి ఇలా నడుముని వెనక్కి ఇలా స్ట్రైట్గా ఉంచి మోకాలు నెమ్మదిగా ముందుకి వెనక్కి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 కానీ ఇలా స్ట్రైట్గా ఉంచి నెమ్మదిగా వెనక్కి నడుస్తాం. ఈ విధంగా మన ఏది వెనక నుండి చేసేటువంటి ఆసనం
మనం ఇలా వెళ్ళామనుకోండి, ఇలా పట్టుకొని క్యాంటిలివర్ లోడ్ పడుతుంది. సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఆంకలైజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు ఈ విధంగా చేయకూడదు. ఈ ఆసనం వేసేప్పుడు కూడా ఒకవేళ మీకు కనుక మెడ నొప్పి ఉన్నట్లయితే అప్పుడు మీరు మెడని ముందుకే ఉంచాలి, మెడని ఇలా వాల్చకూడదు. ఎందుకంటే అప్పుడు నొప్పి వస్తుంది. మీకు నొప్పి లేదు, ఇలా వాల్చినప్పుడు అప్పుడు మీరు మెడని వెనక్కి అలా ఉంచవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా లేదు, మెడని ఇలా ముందుకే ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు, ఇలా ముందుకే ఉంచండి. ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో నెమ్మదిగా ఇప్పుడు మనం ఏం చేసాం, వెనక నుండి చేసాం. ఇప్పుడు అలాగే కుర్చీని ఫ్రంట్ బెండ్ అని అంటాం. సో ఇలా కుర్చీని ఇలా పట్టుకోనండి, కుర్చీని ఇలా లేపండి, నెమ్మదిగా వెనక్కి జరగండి. ఇలా కుర్చీని ఉంచుకోండి, చూడండి, కాలు ఇలా ఎడంగా ఉంచి నెమ్మదిగా నడుముని వెనక్కి పైకి నెడుతూ చూడండి, ఎలా చేయాలో చూడండి. ఇలా మెడని మీ భుజాల మధ్య గుండా కిందకి ఇలా వేలాడేస్తూ కూర్మండ్లాగా, తాబేలులాగా ఇలా వేలాడేస్తూ ఎంత హాయిగా ఉంటుందో చూడండి. నడుముని కొంచెం ఫ్రీ చేసుకోండి. ఏకం ద్వేనం త్రీణం చతురా పంచమ షఢమ సప్తమ అష్టమ నవమం దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశాని. నెమ్మదిగా ఇలా ఉంచుకొని పట్టుకొని చూడండి. మరి నెమ్మదిగా ఇలా ముందుకు వచ్చేసి చూడండి, ఎలా వెనక నుండి అయితే ఎలా వేసామో మళ్ళీ ఇక్కడ కూడా అలాగే ముందుకు వచ్చేసి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. అలా ఇది ఫార్వర్డ్ బెండ్ అని అంటాం. సో ఫార్వర్డ్ బెండ్ని చక్కగా, దీనివల్ల మెడ నొప్పి ఉన్నా కూడా వెన్నుముక సాగుతుంది. ఎవరైతే పొట్టిగా ఉంటారో వాళ్ళు పొడుగ్గా కావాలంటే ఈ ఆసనాలు ఎంతో పనికి వస్తాయి. ఇప్పుడు మీరు చూసేటువంటి ఆసనాలన్నీ కూడా ఎంతో చక్కగా పనికి వస్తాయి.